తక్కువ పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. అమ్మాయి ఇంట్లో ఉంటే పక్కింట్లో వాళ్ళు లేదంటే చుట్టాలు లేదా తెలిసిన వాళ్ళు ఎవరన్నా సరే సడన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా పెళ్లి చేయరా ఇంకా పెళ్లి చేయరా ఇంకా పెళ్లి చేయరా అని చెప్పేసి పేరెంట్స్ మీద ప్రెషర్ బర్డెన్ తీసుకుని చేస్తారా? పేరెంట్స్ ఏమో ఇమేజ్ కోసం ఫాల్స్ ప్రెస్టీజెస్ కోసం వెళ్ళి వెంటనే ఎవరు దొరికితే వాళ్ళకి ఇచ్చేసేద్దాం అనే ఊపిలో ఉంటారు. అలా ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు చూస్తే అంటే హరిభరిలో పెళ్లి చేసి పడేశారు. ఇప్పుడు చూస్తే ఫినాన్షియల్గా హస్బెండ్ చాలా చాలా దీనమైన స్థితిలో ఉన్నాడు. చూడండి, ఇటువంటివి చాలా జీవితాలు ఉన్నాయి. అండ్ చుట్టుపక్కల ఉండేటువంటి చుట్టాలు కానీ లేదంటే తెలిసిన వాళ్ళు కానీ లేదా పక్కింటి వాళ్ళు కానీ అవసరం లేకుండానే అడగకుండానే పెళ్లి చేయరా వీళ్ళదేదో పోతున్నట్టు పెళ్లి చేయరా అని చెప్పేసి చాలామంది జీవితాల అమ్మాయిల్ని పేరెంట్స్ అలాగే బలి చేశారు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? అండ్ పర్టికులర్గా అటువంటి విషయాల్లో పిల్లలు కూడా ఎటువంటి కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? మంచి క్వశ్చన్ వేసామ్మా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను ఇలాంటివి అంటే ఒక 1 month డ్యూరేషన్లోనే 5 cases చూసాను. డిఫరెంట్ కేసెస్. నేను ఒక విషయం అడుగుతాను, అసలు ఈ పరిస్థితి చుట్టుపక్కల వాళ్ళందరూ ప్రెజర్ చేసేంత గొప్పగా పరిస్థితి ఎందుకు వస్తుంది చెప్పండి? ఎందుకు ఏమో అండి, నాకు ఆ సైకాలజీ అర్థం కాదు. నాకు అర్థం కాదు. ఎందుకంటే పాపం యూత్ లో ఉన్నావు కదా, నువ్వు కూడా అనుకొని ఉండుంటావు, అబ్బాయి అప్పుడే ఎందుకు పెళ్లి చేసుకున్నాను, ఇంకొన్నాళ్ళు పోతే హాయిగా ఉండేది కదా అని పాపం చాలా సార్లు అనుకొని ఉండుంటావు కాబట్టి మీకు తెలీదు. ఏంటి అంటే సర్టెన్ ఏజ్ రాగానే ఆడపిల్లకు ఒక 20 years రాగానే సమాజం దృష్టి అంతా కూడా ఆ పిల్ల ఏంటి, ఆ పిల్ల భవిష్యత్తు ఏంటి, ఆ పిల్ల జీవితం ఏంటి అనే దాని మీదే చర్చ జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి, ఏం చదువుకుంటుంది ఫస్ట్ క్వశ్చన్. తర్వాత అంటే ఏదైనా ఒక గొప్ప చదువులకు వెళ్తుంది అని అంటే ఓకే, చదువులు అయిపోయేదాకా ఒక 24 years 23 years 24 years వరకు 25 years వరకు ఇట్స్ ఓకే, ఓకే చదువులో ఉందా అనేసి కొంచెం మాట్లాడడం మానేస్తారు. అంటే మాట్లాడడం ఇన్ ద సెన్స్ ఏంటంటే అమ్మాయి పెళ్లి విషయం అనేది అది 22-23 years వచ్చేసరికి తెలిసిన వాళ్ళందరూ కూడా ఏంటంటే అరే మన ఇంటి అమ్మాయి కదా, పక్కింటి అమ్మాయి కదా, బాగుంది, చాలా మంచి అమ్మాయి, మనకు తెలుసు కదా, మన సంబంధం చూద్దాం. వాళ్ళ దరిదాపుల్లో ఏదైనా సంబంధాలు వచ్చినాయి అంటే వాళ్ళకి ఇమీడియట్గా అరే మన పక్కనే ఉంది కదా, లేకపోతే మన వాళ్ళ అమ్మాయి ఉంది కదా, మనం మాట్లాడదాము, మంచి సంబంధం బయటికి పోకుండా ఉంటుంది. అట్లా వీళ్ళకి ఏంటంటే సమాజానికి కూడా ఎదుటి వాళ్ళ పెళ్లి మీద ఉత్సుకత ఎందుకు వస్తుంది అంటే ఇలా కొంత వస్తుంది. 25 years వచ్చేంత వరకు అది వీళ్ళు రిజెక్ట్ చేసిన సొసైటీ అంత పట్టించుకోదు, సొసైటీలో ఉన్న మనుషులు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. బట్ ఎక్కడ ఫరక్ పడుతుంది అంటే నాగరాజు గారు 25 వెళ్ళిపోయినాయి, 26 వెళ్ళిపోయినాయి, 27 వెళ్ళిపోయినాయి, 28 వెళ్ళిపోయినాయి, 29 వెళ్ళిపోయినాయి, 30 వస్తున్నాయి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క పెళ్ళి అనేది విపరీతమైనటువంటి చర్చలకు దారితీస్తుంది. ఇక్కడ మనం సమాజాన్ని తప్పుపట్టాలా అంటే కొన్ని విషయాల్లో తప్పుపట్టాలి, కొన్ని విషయాల్లో సమాజాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. వినండి సార్, ఆ సీట్లో కూర్చొని మీరు అడిగారు, ముందు ఇక్కడ చెప్పనివ్వండి. ఫస్ట్ మీరు పరిగెత్తి నీళ్లు దాక్కుంటూ పొలమారిందని చెప్పేసి కూర్చొని ఆలోచిస్తారు. మేమేం చెప్తామంటే నిలబడి నీళ్లు తాగిన ఆయన పరిగెత్తి పాలు తాగద్దు, నీళ్లు తాగద్దు, పొలమారుతుంది అని చెప్తాము. దాని మధ్యలోనే ఎందుకు తాగకూడదు అని అంటే తాగితే పొలమారుతుంది, ఏమవుతుంది, ఏమవ్వాలో అదే అవుతుంది. సరే కానివ్వండి కదా, చెప్పేటప్పుడు కొంచెం సామరస్యము, కొద్దిగా ఓపిక ఉండాలి. ఓకే ఓకే ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఏజ్, అమ్మాయికి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏంటంటే సమాజంలో ఉన్న చుట్టుపక్కల ఆడవాళ్ళందరికీ మగాళ్ళందరికీ బీపీలు పెరిగిపోతూ ఉంటాయి. ఏంటి అంటే ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్కి పని పాట ఉండదు కాబట్టి ఇదే చర్చ అవుతుంది. ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్కి ఏంటి అని అంటే అరే చక్కటి పిల్ల ఇంకా పెళ్లి చేసుకోకుండా ఎందుకు సెటిల్ అయింది, మంచి ఫ్యామిలీ కదా ఎందుకు సెటిల్. ఇంకొక సెక్టర్ ఆఫ్ పీపుల్ ఏంటంటే వీళ్ళ నాన్న వెధవా, ఏది చెప్పినా కూడా వినడు, మంచి మంచి సంబంధాలన్నీ పోగొట్టుకుంటా ఉన్నాడు, ఇంకెప్పుడు పెళ్లి చేస్తాడు, వాళ్ళు ఎప్పుడు పిల్లల్ని కనాలా, వీళ్ళు ఎప్పుడు వాళ్ళ ముద్దు ముచ్చట చూసుకోవాలా, బాధ్యతగా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. సమాజాన్ని మనం అన్నీ ఒకే ఘటన కట్టేయద్దు. ఎప్పుడు మీరు అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానానికి ఇప్పుడు వస్తాయి. ఎప్పుడు వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది అంటే చదువు అయిపోయింది బిడ్డకి,
లేదు చదవలేదు ఇంట్లో కూర్చొని ఉంది, లేదు చదివేసి ఇంట్లో కూర్చొని పని పాట లేకుండా ఉంది, లేదు చదువు అయిపోయిన తర్వాత ఏ లండన్లోనో అమెరికాలోనో కెనడాలోనో ఎక్కడో మంచి జాబ్లోనూ ఉంది, లేదు ఇండియాలోనే ఒక ప్యాకేజీ ఒక 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు 25 లక్షలు ప్యాకేజ్ తెచ్చుకుంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు పెళ్లి చేయరు? సమాజానికి పనేం లేదు కదా నాగరాజు గారు. సమాజం అంటే ఏంటండి? పక్కవాడి బాబోగులను పట్టించుకోవటం. ఏ బాబోగులను పట్టించుకుంటుంది? వీడికి అవసరం లేనటువంటి అన్నీ పట్టించుకుంటుంది. ఒకసారి చెప్పి వదిలేయడం వేరు. శ్రేయోభిలాషులందరూ ఏంటంటే హెచ్చరించి వదిలేస్తారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు, ఎవరికైనా పెళ్ళిగలు ఏరా పెళ్లి చేసుకోవా తిడతా ఉంటా. వాడు కనపడినప్పుడు మాత్రం అడుగుతా, ఆ తర్వాత వాడు ఎక్కడున్నాడో ఎవరెక్కడున్నాడో తెలియదు. పిల్లలు అమ్మ ఇన్ టైంలో పెళ్లి చేసుకోండి తల్లి, వయసు అయిపోయిన తర్వాత పిల్లల్ని కన్నారంటే వాళ్ళని పెంచలేరు, మీకు ఒక అసహనం, మీ జీవితాన్ని లైఫ్ని ఎంజాయ్ చేయలేరు, వాళ్ళని పెంచలేరు, రేపొద్దున వాళ్ళకి ఏదైనా అయితే మీరు చూసుకోవడానికి మీకు ఓపికలు ఉండవు అని చెప్పేసి నేను తిడతా. అది మనిషి ఎదురుగుండా ఉన్నప్పుడు మాట్లాడడం వేరు, బట్ ప్రత్యేకించి దీని గురించే మాట్లాడుకున్నారు, ప్రెషర్ చేసేస్తున్నారంటే ఇది ఎదుటి వాళ్ళకి ఇచ్చిన అవకాశం కూడా కావచ్చు ఒకటి. రెండోది ఏంటి అని అంటే కొంచెం వాళ్ళు ఏం కారణాలు చెప్తున్నారో ఒక్కసారి విశ్లేషించుకుందాం, రైట్? ఇప్పుడు ఆడపిల్లలందరూ ఎట్లా అవుతున్నారండి, కొన్ని విషయాలు నేను మాట్లాడకూడదు కానీ వాళ్ళకి ఏది ప్రాక్టికల్ థింకింగ్లోకి రావట్లేదు. వాళ్ళ థాట్స్ అన్నీ ప్రాక్టికాలిటీలోకి రావు. ప్రాక్టికాలిటీలోకి వచ్చిన స్వీకరించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఇది కరెక్ట్. అర్థమైంది. సమాజం ఎప్పుడు కూడా ఒక సెక్టర్ ఆఫ్ కొంతవరకు కూడా మనల్ని హెచ్చరించే ధోరణిలోనే ఉంటుంది. ఇది జాగ్రత్త, ఇది ఇలా ఉన్నావు, అది సహేతుకంగా ఉన్నది, దాన్ని ఖచ్చితంగా మనం తీసుకోవాలి, దాని గురించి ఆలోచించాలి. కానీ పనిగట్టుకుని విమర్శించటమే పనిగా కూర్చొని చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళకి ఎంత స్ట్రాంగ్గా సమాధానం చెప్పాలో, దేంతో సమాధానం చెప్పాలో చెప్పాలి. అర్థమైందా? కానీ ఇక్కడ ప్రెషర్ వస్తుంది అనేసి నేను మీకు చెప్పాను కదా, ఒక 1 monthలోనే నేను 5 cases నేను డీల్ చేశా. ఒకటి ఏంటి అని అంటే 30 + 32 వచ్చేసినాయి. ఈమె కంటే ఒక 2 చెల్లెళ్ళు ముందున్నారు, ఈమె కంటే ఒక చెల్లెలు ముందు ఉన్నది. 32 వచ్చేంత వరకు ఈ అమ్మాయి కెరీర్ అని చెప్పేసి కెరీర్ మీద పడిపోయింది. ఆ అమ్మాయి ప్యాకేజీలు పెరుగుతున్న ప్రతిసారి తల్లిదండ్రులకి విపరీతమైనటువంటి ఆనందం పెరిగింది. ఆ తర్వాత ఏమైంది, 30 దాటిన తర్వాత ఏమైందంటే షుగర్లు బీపీలు పెరిగినాయి. ఎందుకు? అప్పుడు కర్తవ్యం గుర్తుకొచ్చింది వాళ్ళకి. 32 years 33 years వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఇంకొక పిల్ల రెడీగా ఉంది, ఆ పిల్లకి 30 ఏళ్ళు వస్తున్నాయి కదా. అప్పుడు సమాజం హెచ్చరించడం మొదలుపెట్టింది, ఏందిరా అది 30 ఏళ్ళు దాటిని పెళ్లి చేయవా ఏంటి? అప్పుడు వీళ్ళ ప్రెషర్ మొదలవుతుంది. ఈ పేరెంట్స్కి ఎంత ఏజ్ వచ్చేస్తుంది? దాదాపు వాళ్ళకి మనం చూసుకున్న తల్లికి ఒక 50 దాటిపోతాయి, తండ్రికి ఒక 70కి దగ్గరలో పడతా ఉంటారు. వాళ్ళకి వయో భారం కూడా ఒక విధమైనటువంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చేస్తుంది. వాళ్ళు ఏం ఆలోచిస్తారు, మేమున్నంత వరకు మేము చూస్తాం, మా తర్వాత ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులు ఉంటేనే ఎవరు పట్టించుకోవట్లేదు. తల్లిదండ్రులు అనేవాళ్ళు లేకపోతే అసలు వీళ్ళు ఎవరిని, కష్టం వచ్చినా నష్టం వచ్చినా వీళ్ళు ఎవరిని ఆశ్రయిస్తారు, ఎవరి పట్ల ఉంటారు? ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ 70 years సమాజాన్ని చూసినటువంటి ఎక్స్పీరియన్స్ వీళ్ళది. 25-30 ఏళ్ళకి వీళ్ళు ఏందో పొయ్యి ఫ్లైట్ ఎక్కి అమెరికానో కెనడానో లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళి రాగానే దునియా మొత్తం చూసామంటారు. అంతకంటే మూర్ఖత్వం రెండోది ఉండదు. లోకాన్ని చూడడం ఏంటి, ప్రపంచాన్ని చూడడం ఏంటి అని అంటే బళ్ళెక్కి దిగిరావడం కాదు, ఫ్లైట్లెక్కి దిగడం కాదు, కారుల్లో తిరగడం కాదు, కార్లు కొనడం కాదండి. జీవన విధానంలో మనకి ఎదురయ్యేటటువంటి సవాళ్ళు ఏంటి, దాన్ని చూసిన వాడు నేను చూసిన దునియాని, నేను చూసిన ప్రపంచాన్ని, నేను చూసిన లోకాన్ని అని మాట్లాడతాడు. ఏమి ఉండదు, ముడి కిందకి 25 ఏళ్ళు రాగానే నాకేం తెలుసు, 25 ఏళ్ళు కూడా ఎక్కడలేండి, 10-15 ఏళ్ళు రాగానే మాట్లాడేస్తున్నారు, నాకు అన్నీ తెలుసు, ఏదో ల్యాప్టాప్లోనూ సెల్ ఫోన్లోనూ అప్లికేషన్స్ తెలియదు కానీ వీడికి మొత్తం ప్రపంచం అంతా తెలుసు అని అనుకుంటాడు. కానీ ఆ అప్లికేషన్స్కి వాటికి మాత్రం డబ్బులు మళ్ళీ ఒక పేరెంట్స్ ఇవ్వాలి. అర్థమైందా? పేరెంట్స్ ఇవ్వాలి. అలాగే హయ్యర్ ఇప్పుడు ప్యాకేజెస్ జాబుల గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు ఉన్నతమైన స్థితికి వెళ్ళారు, మీకు ఆర్థికంగా చాలా బాగా మీరు ఇది చేస్తున్నారు, కానీ ఏదైనా సమస్య వస్తే మీరు నిందించేది ఎవరిని? పేరెంట్స్ని. మరి నీకు అంత లోకజ్ఞానం ఉన్నప్పుడు నువ్వు పేరెంట్స్ని ఎందుకు నిందిస్తున్నావు? లేదు, నీకు ఒక దెబ్బ తగిలినప్పుడు ఇమ్మీడియట్గా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు అంటే జ్ఞానం ఇక్కడుంది, నువ్వు తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం ఇక్కడుంది, నీ నాలెడ్జ్ ఇక్కడుంది, నీ జీవన విధానం ఇక్కడుంది.
ఎవరు ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా ఒకటే చెప్తున్నాను నాగరాజు గారు, ఆ కిందకి దిగేటప్పుడు ఉండేటటువంటి బ్యాలెన్స్ చూసుకుని ఎగరండి. ఆ బ్యాలెన్సే కుటుంబ వ్యవస్థ, ఆ బ్యాలెన్సే పేరెంట్స్, దాన్ని మర్చిపోవద్దు. పిల్లల ఏజ్ తెలుసు, దాంతోపాటు వాళ్ళు ఫినాన్షియల్గా ఎదిగి ఉన్నారా లేదా అనేది కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు. చుట్టుపక్కల చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆయన ఎందుకు పెళ్లి చేయాలని అరుస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. వీళ్ళు ఏమైనా సాయం చేస్తారా? లేదు, చెయ్యరు. అటువంటి వాళ్ళు లేదండి, చాలామంది అమ్మాయిలు ఫినాన్షియల్లీ సెటిల్ అవ్వక అటువంటి పర్సన్స్ని పెళ్లి చేసుకొని ఇవాళ లైఫ్ని లీడ్ చేయడానికి కింద మీద పడుతున్నారు. నేను మీకు ఇందాక అన్ని సెక్టర్ ఆఫ్ పీపుల్ గురించి చెప్పానుగా. చెప్పారు. కొంతమందికి ఇది తప్పితే వేరే ఏ విధమైనటువంటి ఇది ఉండదు, దెప్పిపోవడం తప్పితే. దెప్పిపోటు చేసే సెక్టర్ ఆఫ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏం ఉండదు. పెట్టుకోవడం మీద నుంచి ఒక అమ్మ, లేకపోతే చాయ్ షాప్ దగ్గర నుంచి ఒక అయ్య, లేదంటే మందు కొట్టుకుంటూ ఒక ఇంట్లో ఒక ఇది, లేకపోతే బార్లోనే ఎక్కడో ఒక చోట వాగాలి కదా. నోటో నాలుగుకి నరలేదు కాబట్టి ఏదైనా సరే, ఎటైనా సరే, ఏమైనా సరే మాట్లాడేస్తుంది, మాట్లాడుతూ ఉంటారు. బట్ మన విచక్షణ అక్కడ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. పేరెంట్స్కైనా సరే, పిల్లలకైనా సరే. పిల్లల్ని నేను హెచ్చరిస్తున్నాను, మీకు చదువు ఎంత ముఖ్యమో, కెరీర్ ఎంత ముఖ్యమో, జీవిత భాగస్వామిని సరైన టైంలో ఎన్నుకోవడం కూడా అంతే ముఖ్యం. దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ జరిగేటటువంటి తప్పిదాలు కూడా ఉన్నాయి నాగరాజు గారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏజ్ అయిపోతుందని తొందర పెట్టేస్తుంటే ఇంకా పేరెంట్స్ ప్రెషర్ తీసుకొచ్చేస్తారు వాళ్ళ మీద. ఇందాక నేను చెప్పిన కేసు ఇంకా పూర్తి కాలే, వీళ్ళ మీద ఏంటంటే ప్రెషర్ తీసుకొచ్చేస్తారు. నువ్వు ఇంకా సెటిల్ కాలేదు, ఇప్పటి వరకు నీకు టైం ఇచ్చాము, ఇప్పటి వరకు నీకు ఇది చేస్తాము, నువ్వు చేస్తావా, లేకపోతే మేము ఎవడో ఒకరిని చేస్తామని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇలాంటి సంబంధాలు రెడీగా ఉంటాయి గుమ్మం ముందు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని స్వీకరించలేరు, ఇలాగని చెప్పేసి పేరెంట్స్ని దూరం చేసుకోలేరు. చివరికి ఎటెళ్లాలో అర్థం కాలేదు, మా దగ్గరికి వస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, 33 సంవత్సరాలు వచ్చిన తర్వాత నువ్వు అప్పుడు కరెక్ట్ నిర్ణయం తీసుకో. కరెక్ట్ పర్లేదు, 4 రోజులు లేట్ అయినా పర్లేదు, నీ పేరెంట్స్కి సర్ది చెప్పుకో. ఒక్క 4 days లేట్ అయినా ఆ హడావిడిలో వీళ్ళు కెరీర్ అనుకుంటూ చూసుకుంటూ పోయి ఇక్కడ వీళ్ళు జీవితం అనేటటువంటి కెరీర్ని వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. అప్పుడు వెతుక్కోవాలి అనుకుంటే సరైన గైడ్ దొరకరు కదా. ఒక గైడ్ కావాలి. అప్పుడు వాళ్ళు ఎవరిని చూస్ చేసుకోవాలి, నేను ఎలా వెళ్ళాలి, వీళ్ళని ఎలా సంజాయించాలి, సమాజంలో నేను ఎలా నిలబడాలి, అప్పుడు కావాలి మాలాంటి లైఫ్ కోచ్లు. ఎలా స్టేబుల్గా ఉండాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, కొంత వాళ్ళకి ఎలా నచ్చ చెప్పాలి, వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని చూస్ చేసుకోవాలి, వీళ్ళ చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ పరిస్థితులకు అనుగుణంగా వీరు ఎలా మూవ్ అవ్వాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. సరే, మీరు అడిగారు ఇప్పుడు ఎందుకండి వీళ్ళకి, సమాజానికి ఎందుకండి ఇలా మాట్లాడతారు నాగరాజు గారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ మధ్య రీసెంట్గా మనం ఎదుర్కొన్నటువంటి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను, ఎందుకండి సమాజానికి అని మాట్లాడుతున్నారు. ఇవాళ రేపట్లో మన వ్యక్తిగత విషయాలన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తున్నాం మనం. అవును, భయంకరంగా. ఇప్పుడు కొత్తగా వచ్చినాయి సార్, ఏది అంటే ఫోటోషూట్లనే వచ్చినాయి. ప్రీ మ్యారేజ్ ఫోటోషూట్ రిలీజ్. ఏముంటుంది సార్ ప్రీ మ్యారేజ్ ఫోటోషూట్ రిలీజ్? నాకు తెలిసినంత వరకు పెళ్లి సంబంధాలు ఎప్పుడు కూడా ఎట్లా ఉన్నాయంటే, ప్రధాన పొంగరం ఇచ్చేటప్పుడు, అంటే లగ్న పత్రిక రాసుకునేటప్పుడు, లేకపోతే ఎంగేజ్మెంట్ నిశ్చితార్థం పెట్టుకున్నప్పుడు వాళ్ళిద్దరూ పక్కన కూర్చున్న ఫోటోలు ఉంటాయి, ఉంగరాలు పెట్టుకున్న ఫోటోలు ఉంటాయి, పక్కన పేరెంట్స్ ఉన్న ఫోటోలు ఉంటాయి. అయ్యే సార్ మాకు తెలిసినాయి. ఓకే సార్. ఆ తర్వాత లగ్న పత్రిక సార్ ఇచ్చి పుచ్చుకునేది ఒక ఫోటో. ఆ ఫోటోలు కూడా నా చిన్నప్పుడు అవి కూడా లేవు. కానీ మనిషి సమాజానికి కట్టుబడి సమాజం ఉండేటటువంటి దీని మీద నిలబడ్డాడు, సుఖపడ్డాడు కూడా. ఆ రోజున కొన్ని విపరీతాలు చాలా ఉన్నాయి, వాటిని ఫైట్ చేసి ఓవర్కమ్ అయ్యాం. ఈరోజు మనం చాలా గొప్ప స్థితిలో ఉన్నాం సార్, అది గమనించట్లేదు. అయిపోయిందా? ప్రీ మ్యారేజ్ రిలీజ్ ఫోటోలకి ఏముంటున్నాయి చెప్పండి సార్? మెమరీ. ఏంది సార్ మెమరీ? అసలు ఎలా టచ్ చేస్తావు నువ్వు వాడిని? ఆమెను ఎలా టచ్ చేస్తావు నువ్వు? పెళ్ళి అయ్యేంత వరకు నీది అవునో కాదో నీకు ఎలా తెలుసు? ఈలోపు ఏ విపరీతార్థాలు జరగవని ఏం తెలుసు? అవి ఎలా ఉంటున్నాయి సార్? అసలు ఏంటి, ఏంజెల్స్ కనుక ఆ హెవెన్లో రొమాన్స్ చేసినట్టుగా, అంటే ఏంజెల్స్ రొమాన్స్ చేయవు, అక్కడ స్వర్గంలో కనుక ఆ ఇది ఉన్నదంతా మనకి చూపించేస్తారు. ఇక్కడ శోభనం గదిలో జరిగే అన్నీ ఒక్కటే చూపించరు, మిగిలినవన్నీ చూపించేస్తారు సార్.
లిప్ టు లిప్ కిసులు, బుగ్గా బుగ్గా రాసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి ఇవన్నీ మీరు మాకు చూపించేస్తారు. మీ వ్యక్తిగతమా కాదా అవి నేను అడుగుతున్నా. వ్యక్తిగతమే అవి. వ్యక్తిగతమా కాదా? వ్యక్తిగతం అవి. బెడ్రూమ్ లో జరిగేవా కాదా? లిప్ టు లిప్ కిస్ మూమెంట్ ఈ రాసే వాళ్ళందరూ, విమర్శించే వాళ్ళందరూ, వ్యక్తిగతం అనే వాళ్ళందరూ వీటిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఇది వ్యక్తిగతం కాదా? మీరు పబ్లిక్లో పెట్టేస్తారు. పబ్లిక్లో పెట్టినప్పుడు మేము ప్రతిదీ అది పబ్లిక్గానే చూస్తాం కదా. చూసినప్పుడు మీరు పెట్టినటువంటిది సమాజం మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుందో ఆ రోజు ఎవడు మాట్లాడడు. ఆ రోజు ఎందుకు మాట్లాడరు? ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారు? మూతిలో మూతి పెట్టి ముద్దులు ఎందుకు పెట్టుకుంటున్నారు? లేకపోతే సగం సగం బట్టలు వేసుకొని ఎక్స్పోజింగ్లు చేసుకుంటూ, మొగుడు పెళ్ళాలయ్యుండి కూడా ఎక్స్పోజింగ్లు చేసుకుంటూ ఎందుకు పెడుతున్నారు? నీ అర్ధనగ్న ప్రదర్శన నాకెందుకు? నా ఇంట్లో బిడ్డ అది చూసి చెడిపోతున్నాడు, నాకెందుకు? నా మొగుడు దాన్నే చూసి అక్కడ పెట్టుకొని పోస్టర్ కింద పెట్టుకొని నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు చెప్పేటటువంటి ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరినీ మీరు నాశనం చేస్తూ మీ వ్యక్తిగత విషయాలన్నిటినీ బయట పెట్టేసుకుంటూ వీళ్ళందరూ పబ్లికైజ్ చేసేసుకుంటున్నప్పుడు పబ్లిక్ అవకాశం ఇవ్వలేదా సార్? ఇచ్చారు.